కౌసల్య, కౌసల్య, పిల్లలు నిద్రపోయారా కౌసల్య? ఇప్పటి వరకు మీకోసం చూసి చూసి నిద్రపోయారండి. అభి ఏడి? బెడ్రూమ్ లో పడుకున్నాడు. ఒక్కడవే పడుకుంటే బూచొస్తుందిరా, ఇక్కడ చెల్లితో పాటు నిద్రపోరా అంటే విన్నాడు కాదు. బూచొస్తుందని దయ్యం మింగేస్తుందని పిల్లల్ని భయపెట్టకూడదోయ్. మనం పిల్లలకి ఎలాంటి ఆలోచనలు నేర్పిస్తే అలాగే ఆలోచిస్తుంటారు. అయినా వాడు అభిమన్యుడోయ్, పద్మవ్యూహంలో పోరాడిన వీరుడు, వాడికి భయమేంట్లే. వాడు అభిమన్యుడు, మీరు అర్జునుడు. ధనుర్బాణాలు ధరించి మదనకేలి సరసల్లాపాల కోసం శస్త్రాలు విడవమందువా దేవి? శస్త్రాల తర్వాత విడుతురు గాని ముందు ఆ చొక్కా విప్పండి, చెమట కంపు కొడుతుంది. వాడు ఎంతవరకు మీకోసం ఎందుకు ఎదురు చూస్తాడో తెలుసా? ఎందుకట? వాడికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, సెకండ్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్? ఫస్ట్ ఎందుకు రాలేదు? అన్ని సబ్జెక్టులోనూ మార్కులు బాగానే వచ్చాయండి, ఒక మోరల్ సైన్స్ లో తప్ప. మోరల్ సైన్స్ లో తగ్గితే నష్టమే ఉందిలే. అయినా ర్యాంకులు డిసైడ్ చేయడానికి మోరల్ సైన్స్ లో మార్కులు కలపరనుకుంటాను. వాడికి సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు బ్యాటరీ కార్ కొనాలట. మీరు తొందరగా ఇంటికి వస్తారేమో, ఇప్పుడే బజార్కి తీసుకువెళ్లాలని చూశాడు. వాడు సామాన్యుడు కాదోయ్, చేసిన ప్రతి పనిలోనూ ఏదో లాభం చూసుకుంటూనే ఉంటాడు. వాడిని అలా తయారు చేసింది మీరు. సుభద్ర గర్భంలో ఉండగాని అభిమన్యుడికి అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్పాడని, అందుకే అతనికి అంత యుద్ధ నైపుణ్యం వచ్చిందని. వాడు నా కడుపులో ఉండగా మీరు లెక్కలు సైన్స్ పట్టాలు చెప్పారా లేదా? చెప్పాను, అందులో తప్పేముంది? అసలు తల్లి గర్భంలో ఉన్న శిశువు 6 నెలలు దాటిన తర్వాత బయటి శబ్దాలను, తల్లిదండ్రుల గొంతుల్ని గుర్తుపట్టడం జరుగుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేస్తున్నారు, తెలుసా? సరే, అంతటితో ఊరుకున్నారా? డబ్బు ఎలా సంపాదించాలి, మనిషి పైకి ఎదగాలంటే లాభ నష్టాలు బేరేజ్ వేసుకుంటే ఎలా బ్రతకాలి, ఇవా పిల్లలకు నేర్పించేది? కౌసల్య, పోనీ డబ్బు పనికిమాలిన వస్తువే అనుకుందాం, కానీ ఈ దేశంలో సర్వసంగ పరిత్యాగులం చెప్పుకునే ఎంతో మంది స్వాములకి, బాబాలకి అన్నెన్ని కోట్ల ఆస్తులు ఎందుకున్నాయో చెప్పు. బ్రతుకంతా మిథ్య అని బోధలు చేసేవాళ్లు బోయింగ్ విమానాల్లో ఎందుకు ప్రయాణం చేస్తున్నారో చెప్పు. ఒక్కటి చెప్పనా? డబ్బు సంపాదించడం చేతగాని వాడే డబ్బును అసహించుకుంటాడు. సరే, డబ్బు గురించి మాట్లాడమంటే మాత్రం గంటలు గంటలు లెక్చర్లు ఇస్తారు. పొద్దుపోయింది, పదండి భోంచేద్దాం. ఏమండి పిచ్చి పిల్ల, చూడండి ఎలా మునం తీసి నిద్రపోతుందో. చందమామ పాట పడేంత వరకు నిద్రపోలేదంటే నమ్మండి. ఏమండి పాపకు ఫోటో తీయండి. పిల్లలు నిద్రపోతుండగా ఫోటో తీయకూడదు అంటారు కదా. అబ్బా పర్వాలేదు, ఆ టెడ్డి బేర్ ఇటువంటి. ఇప్పుడు తీయండి. ఫోటో ఆల్బమ్ చూస్తుంటే నవ్వెందుకు వస్తుంది? ఒరే అభి అన్నయ్య, ఈ ఫోటోలో చూడు, నువ్వే కదూ. చేతిలో బ్యాటరీ కారు, నోట్లో చాక్లెట్, కళ్ళల్లో నీళ్లు, ముక్కు నుంచి కారుతున్న చీవిడి. స్కూల్కి వెళ్ళాలంటే మరీ ఇంతలో ఏడ్చేవాడివా? స్కూల్కి వెళ్ళేటప్పుడు కాదులే, హాస్టల్లో పడేశారుగా, అప్పుడు తీసింది ఆ ఫోటో. హాస్టల్లో పడేస్తే మాత్రం మరీ ఇంతలో ఏడవాలా? మమ్మీ డాడీని వదిలిపెట్టి కొత్త చోట ఒంటరిగా ఉండాలంటే భయం వేదా? పెద్ద చెప్పొచ్చావు, అందులో నీ ఫోటోలు కూడా ఉన్నాయి చూడు. ఇలాతే ఇదిగో ఈ ఫోటో చూడు, సోఫాలో పడుకొని పక్కనే టెడ్డీ బేరు పెట్టుకొని మునగ తీసుకుని ఎలా పడుకున్నావో కోతిలాగా. ఏం కాదు, నా మొహం చూడు ఎంత అమాయకంగా ఉందో. ఈ ఫోటో తీయటానికి ముందు చందమామ రావే జాబిలి రావే అంటూ జోలపాట పాడిందిట. అప్పుడు చందమామ నా కోసం వచ్చినట్టు, నా కోసం బోల్డ్ అని బహుమతులు తెచ్చినట్లు అనిపించింది తెలుసా? చందమామకు అంతకన్నా పనే ఉంది, నీకు బహుమతులు తేవటమే ఆయన పని. నా ఒక్కదాని కోసం కాదులే, నాలాగా చందమామని, వెన్నెల్ని, నక్షత్రాల్ని ప్రేమించే ఎంతో మంది కోసం తన చల్లని వెన్నెలతో ఈ లోకాన్ని నింపుతూ ఉంటాడు. చంద్రుడి నుంచి వెన్నెల రావాలి అంటే ఆయన సూర్యుడి నుంచి వేడి కిరణాలు అప్పు తీసుకోవాలి. ఇక అప్పు తీర్చే పని లేదు. సొమ్ము ఒకటిది, సోకొకటిది అంటే ఇదే. మరి వెన్నెల్నిస్తాడని చంద్రుడిని మెచ్చుకుంటామా, ఎండకు మాత్రం సూర్యుని తిట్టుకుంటాం. వేడి కిరణాలు తాను భరించి అవి చల్లని వెన్నెలుగా మార్చి ఈ లోకానికి అందిస్తున్న చంద్రుడు గొప్పవాడు కదూ. అలాగే ఉత్తమమైన వాళ్లు కష్టాలు తాము భరించి సుఖాలు ఎదుటి వాళ్లకు పంచుతూ ఉంటారు. నిన్ను కదిలిస్తే చాలు నీతి శతకాలు తెరుస్తావు. ఇంతకీ గణపతిగాడు ఎక్కడ తెచ్చాడు? నాన్నగారు పనుండి బయటికి పంపించారా, ఆయన వాడితో నీకేం పని? స్కూటర్లో పెట్రోల్ అయిపోయింది, బంకు దగ్గరికి వెళ్లేందుకు కూడా లేదే. నాకేమో ఇన్స్టిట్యూట్కు టైం అవుతుంది. అంత పూర్తిగా అయిపోయేంత వరకు ఏం చేస్తున్నావురా? ఏ నాన్నగారు డబ్బులు ఇవ్వలేదా? అది కాదే,
పెట్రోల్ ట్యాంక్ నిండా ఒకేసారి కొట్టించావనుకో అందులో కొంత ఎవాపరేట్ అయిపోతుంది మనకు నష్టం కదూ. అంటే గణపతి వచ్చి నీ స్కూటర్ నడిపించుకెళ్ళి పెట్రోల్ పోయించుకొని మళ్ళీ తీసుకురావాలి. వాడికి టైం వేస్ట్ కదూ. వాడికి టైం వేస్ట్ అంటే వాడి ముఖం పని బాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆహా, అక్కడికి తమరొక్కరే బిజీగా వీడియో గేమ్ ఆడుతున్నారు. అన్నయ్య ఒకసారి నాకు ఇవ్వరా? ఎప్పుడు నువ్వే ఆడతావురా? నా మాట అబ్బా, విను. ఒకసారి ఇవ్వరా? వద్దు. ఏయ్, ఏయ్. అరే శంకర్ మావయ్య వచ్చారు. ఏమ్మా కరుణ, ఎలా ఉన్నావు? అవునండి మావయ్య. ఓ అభిమన్యు, నువ్వెప్పుడొచ్చావు హాస్టల్ నుంచి? 2 రోజులైంది. నీ హాలిడేస్ ఎప్పటి వరకు? నెక్స్ట్ వీక్ వరకు. ఓహో, కరుణ, నీ రిజల్ట్స్ వచ్చాయా? ఇంకా లేదు మావయ్య, 2 రోజుల్లో వచ్చేస్తాయి. అన్నట్టు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అభి, ఆ మధ్య టాటా కంపెనీ వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్ నుంచి కొందరిని సెలెక్ట్ చేసుకుని ఉద్యోగాలేవో ఇస్తామన్నారట. మీ అమ్మ చెప్పింది, వాళ్ళు వచ్చారా? వచ్చారంకు. సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ లో నేను ఉన్నాను. అంత నీరసంగా చెబుతావేరా మరి? చదువు పూర్తయ్యాక ఏళ్ళు పుళ్ళు గడిచిన ఉద్యోగాలు రాక చస్తుంటే నీ చదువు పూర్తవుతుండగానే ఉద్యోగం, అందులోనూ టాటా కంపెనీలో దొరకటం అదృష్టం కదూ. వాడికి ఆ ఉద్యోగం నచ్చలేదు మావయ్య. ఆ? కెనడా వెళ్లి కంప్యూటర్ కోర్స్ చేస్తే ఇంకా పెద్ద ఉద్యోగం, బోల్డ్ అంత జీతం వస్తుందట. అసలు వీలైతే అక్కడే సెటిల్ అయిపోదామని చూస్తున్నాడు. ఇంతకీ మీ నాన్న ఏమంటాడు? ఎగిరి గంతేశాడా? ఏమంటారు? వీడెలా చేయాలనుకుంటే అలా చేయమన్నారు. వీడి మాట ఆయన కాదన్నది ఎప్పుడు? ఇంతకీ తండ్రి కొడుకులు ఏమనుకుంటున్నారా? ఇంకా ఏమీ అనుకోలేదు. ఏ కరుణ, ఆ? ఆ గణపతి గాడు వస్తే పెట్రోల్ కొట్టించమని చెప్పు. ఆ? ఏమిటి, అయ్యగారేదో కోపంలో ఉన్నట్టున్నారే? వాడెప్పుడు అంతేలే మావయ్య. వాడిప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. స్కూటర్లో పెట్రోల్ అయిపోయింది. గణపతేమో ఇంకా రాలేదు. అది వాడి కోపం. గణపత? వాడేదో బజార్లో పూల మొక్కలు రిక్షాలో వేసుకుని వస్తున్నాడే. పూల మొక్కలా? ఏవో మరి, కుండీల్లో ఉన్నాయి. మీ అమ్మకి ఆఫీసు, మీ నాన్న క్లబ్బు సరిపోతుంది. ఈ ఇంట్లో పువ్వుల్ని పూల మొక్కల్ని ప్రేమించేది నువ్వేగా. థ్యాంక్స్ మావయ్య. నువ్వే తెమ్మన్నావేమో అనుకున్నానులే. ఎలా ఉంది మావయ్య? బావుందమ్మా. గణపతి, అమ్మా, నువ్వేదో పూల మొక్కలు తెస్తున్నావట మావయ్య చెప్పారు. పూల మొక్కలన్నీ వసారలో సర్దేశానమ్మా. అలాగా? ఆ, అయ్యగారు ఈ మొక్కని ఇక్కడ పెట్టమన్నారు. ఒరే గణపతి, ఏం మొక్కరా ఇది? ఒక్క పువ్వు కూడా పూయలేదు. అబ్బే, ఇది పూల మొక్క కాదండి. మరి ఏ మొక్క నాకు తెలియదండి. అయ్యగారు ఆ కొట్టుకాడికి వెళ్ళు అన్నారండి. వెళ్ళానండి. ఆడది ఇచ్చాడండి, అటుకొచ్చానండి. సంతోషమండి, ఎల్లిరండి. ఆయ్, గణపతి, అమ్మా, అన్నే స్కూటర్లో పెట్రోల్ అయిపోయింది. వెళ్ళి పోయించుకొనిరా. అట్టగేనమ్మా. కరుణ, ఏం మొక్కమ్మా ఇది? ఇది బోన్సాయి చెట్టు మావయ్య. ఏంటి, బోస్నాయ్? బోన్సాయి కాదు, బోన్సాయి బోన్సాయి. ఓహో, కొత్త రకం చెట్టా? చూడ్డానికి మన మర్రి చెట్టులా ఉంటేను. మర్రి చెట్టే మావయ్య. మర్రి చెట్టా? ఆ, కరుణ, నేనెంత పల్లెటూళ్ళలో ఎలిమెంటరీ స్కూలు పాఠాలు చెప్పుకునే పంతులనైనా నా తెలివికి తాటాకులు కట్టద్దు. అదేంటి మావయ్య? మర్రి చెట్టు ఎక్కడైనా పూలకుండీలో పెరుగుతుందా? పెరుగుతుంది. ఆ? ఆ, ఈ రకం చెట్లు జపాన్లో ఎక్కువగా ఉంటాయి. మామూలు మర్రి చెట్టుని ఎదుగుదల ఆపేసి, ఏమన్నావు? అంటే వేళ్ళు చిగురు కొమ్మలు కత్తిరించేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఎదుగుదల ఆగిపోయి ఇదిగో ఇలా మరుగుజ్జు చెట్టులా తయారవుతుంది. దీన్ని ఇళ్లల్లో అందంగా పెట్టుకోవటానికి ఉపయోగిస్తుంటారు. ఛాఛా, చెట్టు వేర్లు కత్తిరించేయటం పాపం కదూ. చెట్టన్నాక దాన్ని పూర్తిగా ఎదగనివ్వాలి. అంతేగాని అలా చెట్టు వేర్లు కత్తిరించేస్తే కలికాలం, అంతా కలికాలం. శంకరం బావా, ఏంటి బావా కలికాలం అంటూ కాలాన్ని తిడుతున్నావు? కాలంతో పాటు పరిగెత్తలేని వాణ్ణి, అంతకంటే ఏం చేయగలను? ఇదిగో ఈ మర్రి చెట్టు చూసి అలా అన్నాను. ఓహో, ఇదా? ఏటిగట్టును విస్తరించిన ఊడలతో పెరగాల్సిన మర్రి చెట్టు ఇలా పూలకుండిలో మరుగుజ్జు అయిపోవటం కలికాలం కాక మరేమిటి? కలికాలం కాదు బావా, ప్రకృతితో పోటీపడి విజయం సాధించిన మానవ మేధస్సుకది ఉదాహరణ. మనిషి తలుచుకుంటే సాధించలేనిదేమీ ఉండదని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏది, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అని వేమనగారు చెప్పినట్టు. షూర్ షూర్. కానీ బావా, అద్దమందు ఒదిగిపోయిన కొండ దాని వినయానికి సంస్కారానికి నిదర్శనం.
కానీ ఈ మహావృక్షాన్ని మరుగుజ్జు చెయ్యటం అహంభావానికి చిహ్నం. బావా నీ టీచర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏదో చిన్నపిల్లాడికి చెవులు మేలేసి ఎక్కాలు నేర్పించినట్టు నీతి శతకం బోధిస్తావు. ఎక్కాలు నేర్చుకునేవాడిని వెక్కిరించే కాలం బావా ఇది. ఆ? ఇప్పుడంతా కంప్యూటర్లు, హైటెక్ స్పీడ్. ఎవరికండి కంప్యూటర్ క్లాస్ చెప్తున్నారు? ఇంకెవరికమ్మా, నాకే. శంకరం అన్నయ్య ఎంతసేపు అన్నయ్య వచ్చి? ఇప్పుడేనమ్మా. పెద్దమ్మ పెద్దనాన్న ఆ, బాగున్నారా? బాగానే ఉన్నారు. నువ్వేంటి దగ్గుతున్నావు? 4 రోజుల నుంచి ఒంట్లో బాగుండలేదన్నయ్య. అరే, మరి డాక్టర్ చూపించారా బావా? పోనీ ఇప్పుడు వెళదాం పదమ్మా. చూపించాలే బావా, ఏదో మందులు కూడా ఇచ్చారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆఫీసుకు సెలవు పెట్టి 4 రోజులు రెస్ట్ తీసుకోలేకపోయావమ్మా? ఏమి రెస్ట్లే అన్నయ్య, ఇంటికంటే ఆఫీసే నయం. ఏమైందమ్మా? బావగారితో ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. ఏం బావా? ఆ, కౌసల్య బాబాయ్ కూతురైతేనే ఇలా మీద మీదకి వస్తున్నావు. సొంత చెల్లెలైతే ప్రాణం తీసేవాడివేమో. బాబాయి కూతురైతే మాత్రం చెల్లెలే. ఆడపిల్ల కష్ట సుఖాలు చూడాల్సింది అన్నదమ్ములే కదా. ఉండండి అన్నయ్య, కాఫీ తీసుకొస్తాను. నీకా శ్రమేమీ అక్కర్లేదమ్మా, కూర్చో. కరుణ ఆ పని మీదే ఉంది, అదిగో వచ్చేసింది. మావయ్య కాఫీ రెడీ. బావా, కరుణ ఏ ఇంటి కోడలవుతుందో గాని ఆ ఇంటి మహాలక్ష్మి అవుతుందంటే నమ్మండి. ఏ మహాలక్ష్మి ఏమిటో అన్నయ్య, నా బాధ అంతా దాని గురించే. ఏమైందమ్మా? ఏం చెప్పమంటావు అన్నయ్య, అది ఎంటర్ చదువుతుందన్న మాటే గాని ఏం చదువుతుందో ఏం చేస్తుందో చెప్పదు. ఈయన గారేమో దాని డాక్టర్ని చేద్దామంటారు. అది మాత్రం ఇదిగో కృష్ణ శాస్త్రి కవిత్వం, సుబ్బలక్ష్మి సంగీతం అంటూ ఏవో బుక్స్ పట్టు తిరుగుతూ ఉంటుంది. ఇటివ్వు. టెక్స్ట్ బుక్ మాత్రం పట్టుకోదు. కవిత్వం అంటే మంచిదే కదమ్మా. ఏ మనిషైనా చదువుకుంటే డాక్టర్ అవ్వగలడు, కానీ చదువుకున్న వాళ్ళంతా కవిత్వం చెప్పలేరు కదా. కరెక్ట్ గా చెప్పే మావయ్య. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. వెవ్వె. ఏయ్, అలా అని కవిత్వం కూడు పెడుతుందా బావా? కష్టపడి ఏ ఎంబీబీఎస్ చేస్తే మరో ఎంబీబీఎస్కో ఎండీకో ఇచ్చి ముడి పెడతానంటావు. బావా, పిల్లలు గొప్పవాళ్ళు కావాలని కోరుకోవటంలో తప్పు లేదు, కానీ మన ఇష్టాయిష్టాల్ని వాళ్ల మీద రుద్దడం మాత్రం తప్పు. అలా అనుకుంటే ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించలేరు బావా. చిన్న పిల్లలు ఏం చదువుకుంటే వాళ్ళకు లాభమో వాళ్ళకేం తెలుస్తుంది? పెద్దవాళ్ళం మనమే చెప్పాలి. విజ్ఞానాన్ని పెంచే చదువులో కూడా లాభ నష్టాలు చూడాలంటావు. తప్పదు బావా, చదువు కొంటున్న ఈ రోజుల్లో అలా చేయక తప్పదు. హ్మ్, బాగానే ఉంది. మీరు ఆఫీసుకు బయలుదేరినట్టున్నారు. నేను కూడా మా డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాలి. సరే గాని కౌసల్య, అన్నయ్య చిన్నన్నయ్య వాళ్ళింట్లో పెళ్లికి మీరెవరూ రాలేదు. పోనీ మీకు పనులుంటాయి, పిల్లల్ని పంపినా బావుండేది. వస్తూ పోతూ ఉంటేనే కదమ్మా బంధుత్వాలు. బంధుత్వాలు, పెళ్లిళ్ళు. ఇక్కడ ఈ చాదస్తం ఏంటంకుల్? మీరు రాలేదని పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకోకుండా మానేశారా? అభి, అదేమిట్రా అలా అంటావు? మనం వెళ్ళలేదని పెళ్లి చేసుకోవటం మానుకోరనుకో, అయినా నలుగురు బంధువులు కలిసేది ఇలాంటి పెళ్లి పేరంటాల్లోనే కదా. ఇంకా ఆ తీరిక ఎవరికుంది అంకుల్? ఊర్లో పెళ్లిళ్ళకే వెళ్ళలేకపోతున్నాం. పెళ్లిళ్ళు, ప్రయాణాలు, డబ్బుకు డబ్బు దండగా. ఈ బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణాలు చేయలేక చస్తున్నాం. ఎంచక్క ఓ టెలిగ్రామ్ ఇస్తే సరిపోయే. అంతే, దట్స్ ఆల్. ఈ తండ్రి కొడుకులు మాటలకేగానన్నయ్య నేను చెప్పిన పని. ఆ పని మీదే వచ్చానమ్మా. మాటల్లో పడి మరిచిపోయాను. ఇదిగో ఏమండి, బావా, 50,000. వడ్డీ ఎంత బావా? వడ్డీనా పాడా? మన గోవిందం బాబాయ్ లేడు, ఈ మధ్యనే పొలం అమ్మేశాడు. 6 నెలల్లో సర్దేస్తానయ్యా అంటే ఇచ్చాడు. 5-6 నెలల్లో వేరే పొలం కొనబోతాట. అప్పటికి అసలు సర్దేస్తే చాలన్నాడు. మరేం లేదన్నయ్య, కరుణ్ ఎంసెట్ కోచింగ్ లో చేర్పించాలి. మరో 2 నెలల్లో మా పే కమిషన్ ఏరియర్స్ వచ్చేస్తాయి. పర్వాలేదమ్మా, అలాగే కాని కరుణ సంగతి సరే, అభిమన్యు సంగతి ఏమిటి? ఏముంది, ఈ సంవత్సరంతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తవుతుంది. టాటా కంపెనీ వాళ్ళు ఏదో ఉద్యోగం కూడా ఆఫర్ చేశారు. కానీ వీడేమో కెనడా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. నేను అడిగేది అది కాదు బావా, పెళ్లి గిళ్ళి చేసే ఆలోచనలో ఉన్నారా లేదా? పెళ్ళా? వాడికి ఇప్పుడే పెళ్లికేం తొందర? అయినా జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాడు. పోనీ నాకు కట్నం బాగా ఇచ్చి కెనడాలో ఉద్యోగం వచ్చే వరకు పోషించే మావగారు ఎవరినుంటే చూడండి అంకుల్. ఇప్పుడే అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాను. ఎవరో పరాయల్లం చేసుకునే కర్మ మనకేటండే. మన శంకరం బాబు గారికి సక్కని సుక్క లాంటి అమ్మాయి ఉంది కదా. కాలం కలిసి వస్తే అభిమన్యుడు నా అల్లుడవుతాడ్రా గణపతి అని తమరో పాలు నాతో అన్నారు కదా. నేనా ఆ, అన్నానా? ఆ. ఒరే గణపతి, నోటు కూర్చుంటే మాట్లాడద్దు. లేదు బావా, నేనెప్పుడు అలా అనలేదమ్మా.
ఆ, నాకు అవతల పనుంది, వస్తా. శంకరం బావా, ఆ, నువ్వు గణపతితో ఆ మాట అనే ఉంటావు. నాకు తెలిసి వాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అలా చెప్పడం వల్ల వాడికొచ్చే లాభం కూడా ఏమీ లేదు. పర్వాలేదు, నేనేమీ ఫీల్ అవ్వను. నీ మనసులో ఉన్న కోరిక అదేనా? అవును. చూసారా చూసారా డాడ్, సొంత అక్కా చెల్లెల్నే పట్టించుకొని ఈ రోజుల్లో బాబాయ్ కూతురైన మమ్మీ అంటే ఎందుకంత ప్రేమ అని నేను అడిగితే, ఆ రెండు కుటుంబాల్లోనూ ఆడపిల్ల మీ అమ్మొక్కతేరా, అందుకే శంకరం అంకుల్కి మీ అమ్మ అంటే అంత ప్రేమ అని నాతో మీరు చెప్పారు. కానీ అంకుల్ అసలు సిసలైన ఆలోచన ఈ రోజు మీకు అర్థమైంది అనుకుంటాను. అభి, అవును శంకరం బావా, ఇంతకాలం కౌశల్యపై ఉన్న ప్రేమ కొద్దీ డబ్బు సాయం చేస్తున్నావు అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేదు. ఇందులో తప్పేముంది? ఆడపిల్ల ఉన్న ఏ తండ్రైనా అవకాశం ఉన్న చోట ఆశ పెంచుకుంటాడు. కానీ అందుకు అర్హత కూడా ఉండాలిగా. అర్హత అర్హత అంటే ఏంటి? ఏ నా కూతురికి తక్కువేంటి? సభ్యత, సంస్కారం, అందం, గుణం అన్నీ ఉన్నాయి. ఒక మగాడికి భార్యగా మారటానికి ఆడపిల్లకు ఆ మాత్రం అర్హతలు చాలవా? నువ్వు చెప్పిన సభ్యత, సంస్కారం, అందం, గుణం ఇవన్నీ అర్హతలుగా స్వీకరించి ఎవరన్నా నీ కూతురికి చిన్న ఉద్యోగం ఇస్తారేమో చూడు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ తప్పిన నీ కూతురికి అన్ని సుగుణాలు ఉండొచ్చు, కానీ ఒక కంప్యూటర్ ఇంజనీర్ని చేసుకునే విద్యార్హతలు మాత్రం లేవు. పోనీ మీ అమ్మాయిని చేసుకుంటే నాకు అవసరమైనంత డబ్బు కట్టంగా మీరు ఇవ్వగలరా? లేదే. ఏదో ఓ అరెకరం పొలం, 10 కాసులు బంగారం ఇస్తారు. పైగా ఒక్కగానొక్క కూతురు చూడకుండా ఉండలేకపోతున్నాను అంటారు. నేను ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం 2-3 వేల రూపాయలకు చూసుకుంటాను. మీరు నెల పంపించే బియ్యం, పప్పులు, ఉప్పులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడటం నా జీవిత విధానం అయిపోతుంది. అంతేనా అంకుల్? అభి, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? వాడు చెప్పిన దానిలో అబద్ధమేముంది కౌసల్య? మనుషుల మధ్య బంధాలన్నీ వ్యాపార బంధాలేనని నేనంటూ ఉంటే, కాదు ప్రేమ బంధాలంటూ నీతులు బోధించిన శంకరం బావ కూడా ఇలా స్వార్థంగా ఆలోచించడం చిత్రంగా లేదు? బంధాలు బంధుత్వాలుగా మార్చుకోవటం స్వార్థమే అయితే నాది కూడా స్వార్థమే బావా. నోనో, ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. మీ అమ్మాయి పెళ్ళనే డీల్ మీద నువ్వు లాభం సంపాదించాలని ఆశపడ్డావు. ఆడపిల్ల పెళ్లిని, ఆడబడుచు మీదున్న ప్రేమని ఎవరూ వ్యాపారంలాగా లాభ నష్టాలు లెక్క వేసుకోరు బావా. లాభం అంటే వేలు లక్షలు కానక్కర్లేదు అంకుల్. ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో తిష్ట వేసి వారం రోజులు ఉండిపోతూ ఉంటారే, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద లెక్క వేసుకున్నా వచ్చిన ప్రతిసారి మీకు 1000 రూపాయల లాభమే కదా. అభి, కౌసల్య మా కుటుంబాల్లో ఒక్కగానొక్క ఆడపిల్ల. చూసిపోదామని వస్తున్నానే గాని మీరు పడేసే ఎంగిలి మెతుకుల కోసం కాదయ్యా. ప్రతిరోజు మా ఇంట్లో మేం కుక్కకు పడేసేంత లేదు నేను ఇక్కడ తిన్నది. బాబుగారు క్షమించండి, బుద్ధి తక్కువ నోరు జారనయ్యా. నువ్వు నోరు జారటం వల్లేరా నా కళ్ళు తెరుచుకున్నాయి. శ్రీహరి బావగారు, బంధుత్వాలు కలవకపోయినంత మాత్రాన బంధాన్ని తెంచుకునేంత సంస్కారహీనుణ్ణి కాదు. కౌసల్య మా ఇంటి ఆడబడుచు. ఇప్పటి వరకు పెళ్లి పేరంటాల్లో కౌసల్యకు ఎలాంటి లాంఛనాలు, గౌరవ మర్యాదలు లభించాయో ముందు ముందు కూడా అలాగే జరుగుతాయి. అన్నయ్య, ఇప్పటి వరకు ఒక కంప్యూటర్ ఇంజనీర్ని నా అల్లునిగా చేసుకోగలనా అనుకుంటూ బాధపడ్డాను. ఇప్పుడు నా కూతుర్ని ఒక మృగానికిచ్చి కట్టబెట్టినందుకు సంతోషంగా ఉంది. అన్నయ్య, శ్రీహరి బావగారు, అబ్బా! ఎవరివయ్యా నువ్వు? శ్రీహరి బావగారు, శ్రీహరి బావగారు, శ్రీహరి బావగారు, శ్రీహరి బావగారు! ఆహా ఆహా! కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఒకేసారి ఇలా దర్శనమిస్తారనుకోలేదు బావగారు. బావగారు చూశారా? భయంకరమైన శుభవార్త పేపర్లో వేశారు. కరోనా రిజల్ట్స్ వచ్చాయండి. కరుణా, నీ రిజల్ట్స్ వచ్చాయటే. నెంబర్ ఎంత? అమ్మాయి ఏం చెప్తుందమ్మా? చిన్నపిల్ల. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళేమో ఎక్స్ప్రెస్ రైలు మాదిరి ఇంత పొడుగు నంబర్ ఇస్తారు. నంబరు నా దగ్గరే ఉంది. అమ్మాయిని అడిగి తీసుకున్నానులేండి, కానీ పేపర్లో ఆ నంబరు అచ్చు కాలేదు. అచ్చు కాలేదా? అంటే అంటే ఏముంది బావగారు, సంతోషంగా అమ్మాయి తప్పి కూర్చుంది. ఆ? ఏమే, ఆయన చెప్తూ నిజమేనా? మాట్లాడవేమే? కొంప ముంచావు కదా రాక్షసి. నువ్వేదో చదువు వెలగబెడతావు, నిన్ను డాక్టర్ని చేద్దాం అనుకున్నావు.
మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు సైన్స్ రావటం లేదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. హాయిగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే చక్కగా పాస్ అయ్యేదాన్ని. ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని అశోకుడు గురించి, కళింగ యుద్ధాన్ని గురించి తెలుసుకొని ఎవరిని ఉద్ధరిస్తావే? పుస్తకాలు చదవకుండా కవిత్వం చదువుతూ ఉంటే తప్పకేం చేస్తావు? పోనీయవయ్యా, చిన్నపిల్ల. ఇంటర్ తప్పితే మాత్రం అదేమన్నా మహాపాపమా? భయంకరమైన వరమైతేను. భయంకరమైన వరం ఏమిటండి? కొత్త మాటలు కాస్త కంగారుగానే ఉంటాయి లేవయ్యా. వరం అని ఎందుకన్నానంటే, మీ చెల్లికి పెళ్లి వయసు వచ్చేసింది, ఇక చదువు బుర్రకెక్కదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే పెళ్లి చేసేస్తాం అన్నయ్య గారు అని మీ మమ్మీ నాతో చెప్పింది. కరుణ మా ఇంటి కోడలు కావాలని కాచు కూర్చున్నాం. మరది మా పాటి భయంకరమైన వరం కాదు. ఏదో మాట వరుస కంటావు అన్నయ్య గారు. పిల్ల పరీక్ష తప్పిందని పెళ్లి చేసేస్తావా? దీని వయసు ఎంతని? వయసుదేముందమ్మా, 6 నెలల్లో కోడి గుడ్డు పెట్టే వయసుకొస్తుంది. ఆడపిల్లకు సంబంధాలు కావాలనుకున్నప్పుడు దొరుకుతాయా? ఆలోచించుకోండి. కట్న కానుకల గురించి కండిషన్లు లేవు. ఏదో మా అబ్బాయి ముచ్చట పడ్డాడని అడగడం తప్ప మరొకటి కాదు. ఏమిటో నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను తప్పితే బావగారు ఒక్క ముక్క కూడా పలకడం లేదు. పాపారావు గారు, అయ్యా, మీరు పెళ్లి ప్రయత్నాలు చేసుకోండి. నేను ముందే చెప్పాను, బావగారు బోలాశంకరులు. రాక్షసులకు కూడా ఆలోచించకుండా వరాలు ఇచ్చేస్తుంటారు. అయ్యా, మరి నేను ఆ పనిలో ఉంటాను. చెల్లమ్మ వస్తానమ్మా. అల్లుడు ఉంటానోయ్. కోడలి పిల్ల ఉంటానమ్మా. అంతా దేవుడిదయ్యా. నాన్న, పరీక్ష తప్పటం నా తప్పే నాన్న. కానీ మీరు చదవమంటే మళ్ళీ చదువుతాను, అంతేకాని. పెళ్లి చేసుకోనంటావు. మేము ఎంత కష్టపడి మీకోసం డబ్బు ఖర్చు పెడుతున్నది అభి అర్థం చేసుకున్నంతగా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఛ! నాన్న, అమ్మా, ఊహా ప్రపంచంలో కవిత్వం పాడుకునే కాలం కాదమ్మా ఇది. అప్పు చేసి నేను మళ్ళీ చదివించినా పాస్ అవుతావని నమ్మకం నాకు లేదు. ఆడపిల్లకి ఎప్పటికైనా పెళ్లి చేయాలి కదా. సరేనమ్మా, మీరు చెప్పినట్టుగానే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ ఆ పాపారావు గారి అబ్బాయితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ, వాడంటే ఎందుకు ఇష్టం లేదు? వాడు కూడా నీలాగా ఇంటర్ తప్పి తండ్రికి సహాయం చేస్తూ కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. అయినా నువ్వు చదివిన చదువుకు అంతకన్నా గొప్పవాడు వస్తాడని ఎలా అనుకుంటున్నావే? నాకేం గొప్పవాడు అవసరం లేదు. మామూలు గుమస్తా అయినా చాలు, నేనేం బాధపడను. అంటే గుమాస్తాలంటే అంత తేలిగ్గా ఉన్నారా? అయినా ఆడపిల్లని అడిగి చేసుకునేవాడెవడే ఈ రోజుల్లో? అదీ కాకుండా కట్నాలు కానుకలు ఏమీ అడగకుండా నిన్ను చేసుకుంటున్నారంటే వాళ్ళకు నువ్వంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించు. ఇంకా నయ్యం, ఎంసెట్ కోచింగ్ కోసం 50,000 ఇన్స్టిట్యూట్లో కట్టేసిన తర్వాత నీ రిజల్ట్స్ వచ్చుంటే వృధాగా 50,000 నష్టపోయేవాడు. ఛీ! అమ్మగారు, కార్ రెడీగా ఉందని డ్రైవర్ చెప్పమన్నాడమ్మా. సరే, అదేమిట్రా? కర్ణమ్మ గారి గదిలో కాగితం పుస్తకాలన్నీ చెదలు పట్టాయమ్మా, శుభ్రం చేయాల. కౌసల్య, నేను క్లబ్ వరకు వెళ్ళొస్తాను. గణపతి, ఒరే గణపతి. కార్ రెడీగా ఉందని చెప్పాడండి. వెరీ గుడ్. ఏమండి, మీరు త్వరగా ఇంటికి వచ్చేయకూడదు? ఏంటట? మనసు ఏం బాగుండలేదండి. ఎవరో ఒకరు తోడుండాలనిపిస్తుంది. అంతగా బోర్ కొడితే టీవీ చూడు. పోనీ ఒంట్లో నలతగా ఉంటే కళ్ళు మూసుకుని పడుకోరాదు? వీలైతే త్వరగా వస్తాను. అబ్బా. అదేమిట్రా వచ్చేసావు? కర్ణమ్మ గారు గదిలోకి రావద్దని కేకలేశారమ్మా. కరుణా, కరుణా, నిన్నేనే. గణపతి, 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 గణపతి,
ఎవరో గణపతి ఆ? గణపతి. దొంగ 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 గణపతి మీరా బాబు కూకోండి బాబు కూకోండి బాబు గణపతి ఇంట్లో మా ఆవిడుందా? ఉన్నారండి ముందు మీరు కూకోండి బాబా బాబా ఆ? కర్ణమ్మ గారు ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసండి. తెలుసా? అవునండి, కరుణమ్మ గారు కైతం పుస్తకాలన్నీ ఇక్కడే గదిలో వదిలిపెట్టిపోయారు కదండి, అవన్నీ చెదలు పట్టిపోయాయండి. అందుకండి బాబా ఆ. తమరు కూడా కవిత్వం రాస్తారండి? అబ్బే అలాంటిదేం లేదు. ఏ కొంపదీసి నువ్వు గానీ రాస్తావా ఏంటి? శశ, మనం కవిత్వం రాయమండి, రాయమండి, చెబుతామండి. ఆ, చెబుతావు? అవునండి, ఇప్పుడు మీకు కవిత్వం చెప్పి వినిపిస్తాను చూడండి బాబా. ఆ. కోడి పెడతాది గుడ్డు, ఆ? కోడి పెడతాది గుడ్డు, ఆ. అది ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, ఆహా. అది తింటే ఆరోగ్యం వెరీ గుడ్, ఆ? అది తింటే ఆరోగ్యం వెరీ వెరీ గుడ్. ఆ? చేయి జారి పడిందా ఆ? అంటుతా అది జిడ్డు. గణపతి. అవ్వావా బాబా, ఆ. ఇప్పుడు పాలిచ్చే గేదె మీద మీకు కైతం చెప్తాను అనుకోండి. వామ్మో. కూకోండి బాబు, కూకోండి, కూకోండి. బాబా, ఆ. అదిగో మేడ, ఆ? అదిగదిగో మేడ, ఆ. మేడ పక్కన గోడ, ఆహా. అదిగదిగో మేడ, ఆ. మేడ పక్కన గోడ, ఆహా. గోడ పక్కన దూడ, ఆ. దూడ కింద పేడ. గణపతి. వాహ్వా వాహ్వా వాహ్వా. బాబా, ఆ? ఎలా ఉంది మన కైతం? మా ఆవిడ చెప్పే పిచ్చి పిచ్చి కవిత్వం కన్నా ఇదే బాగుంది. ఇంకోటి చెప్పు. గణపతి అమ్ము అమ్మగారు, ఎవర్రా వచ్చింది? మన రంగారావు బాబు గారమ్మా. నువ్వా బాబు? ఆ. సరిగ్గా కూర్చో బాబు. కూర్చుంటాంలేండి. ఏమిటోనండి ఎదవ జన్మ. కూర్చోమంటే కూర్చోవటం, నిల్చోమంటే నిల్చోవటం అయిందండి. అలా ఎవరున్నారు బాబు? ఒకరనేది ఏముందండి, అదృష్టం బాగోకపోతే అందరూ అనేవాళ్లే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చూశారా అత్తయ్య, కరుణేమో ఎందుకు వచ్చావు అంటుంది, ఇంటి దగ్గర మా నాన్నేమో ఎందుకు వెళ్ళావు అంటాడు. నేను ఎట్లా చచ్చేది? నువ్వేం చావనక్కర్లేదు, ఆ చావేదో నేనే చేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏ కర్ణ, ఏమిటి ఆ మాటలు? ఏదో చిన్నపిల్ల కోపంలో ఉంది బాబు. వెళ్ళవే, వెళ్ళి అబ్బాయి కాఫీ పట్రా. నేను తాను. పోనీ నేను తెస్తాలే బాబు. అత్తయ్య, కాఫీ గీఫీ ఏం తాగొద్దని విషయం తేల్చుకురమ్మని మా నాన్న చెప్పాడు. అది తేలిపోతే నేను వెళ్ళిపోతాను. ఏ విషయం బాబు? అంటే మా ఆవిడ మీకు చెప్పలేదా? లేదే. ఏ విషయం? అదేనండి, మీరిచ్చిన కట్నం డబ్బుతో మా ఆవిడ్ని సుఖపెట్టాలని వ్యాపారం చేశా కదండి. వ్యాపారంలో నష్టం వచ్చి డబ్బంతా పోయిందండి. మళ్ళీ వ్యాపారం చేద్దామని మా నాన్న మా ఆవిడ్ని డబ్బు తెమ్మన్నాడండి. డబ్బు ఇస్తారో ఇవ్వరో తేల్చండి, అది విషయమండి. చూడు బాబు, ఇప్పుడు 2-3 వ్యాపారాలు చేశారు, అన్నిటిలో నష్టమే వచ్చింది. వ్యాపారాలు అందరూ చేయలేరు బాబు. పోనీ ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోరాదు? ఉద్యోగమా? ఉద్యోగం నాకెవరిస్తారండి? అయినా డబ్బు సంపాదించాలంటే వ్యాపారమే మంచిదని మా నాన్న చెప్పాడండి. మరి మా ఆవిడ్ని సుఖపెట్టాలి కదండి. ఇప్పటి వరకు సుఖ పెట్టింది చాలు. వెళ్ళి ఇక్కడి నుంచి పో. అలా పొమ్మనగానే పోవడానికి వాడేమన్నా మీ ఇంటి నౌకరటమ్మా, నీకు తాలుగట్టిన మొగుడు. అన్నయ్య గారా, రండి అన్నయ్య గారు, అలా కూర్చోండి. ఏమిటో మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో ఉన్న వస్తువుల వంక ఆశగా చూసి వెళ్ళడం తప్ప ఆ వస్తువులన్నీ నా సొంతం చేసుకునే అదృష్టం కలగడం లేదు. బావగారు లేరా అమ్మా? ఇప్పుడే క్లబ్కి వెళ్ళారు అన్నయ్య గారు. ఆయనకేం అదృష్టవంతుడు, కొడుకుని కంప్యూటర్ ఇంజనీర్ని చేశాడు. ఇంటి నిండా వస్తువులు, ఇంట్లో నౌకర్లు, బయటికి వెళ్ళాలంటే కారు. ఖర్చు తక్కువ ఆడపిల్లను మాకంట కట్టేశాడు. అదేమిటి అన్నయ్య గారు, మాకున్నంతలో పెళ్లి బాగానే చేసి కట్న కానుకలు కూడా మీరు తృప్తి పడేంతకి ఇచ్చాంగా. మనిషి తృప్తి పట్టడానికి మితమెక్కడుందమ్మా దరిద్రంగా. ఏదో ఆ రోజున మీకు అది ఉంది, పుచ్చుకున్నాం. కోడి గుడ్డు పెట్టింది కదా అని అలాగే వదిలేస్తే తర్వాత అది కాళ్ళతో దొక్కి పారేస్తుంది సంతోషంగా. విషయం అర్థమేంటి చెప్పండి. ఏముందమ్మా, అమ్మాయి సుఖపడాలంటే అల్లుడికి డబ్బులుండాలి. అదేదో మీ దగ్గరుంది చెండాలంగా. వీడికి పెట్టుబడి కావాలి. చూడండి అన్నయ్య గారు, అమ్మాయికి ఎంత ఇవ్వాలనుకున్నా అంతా ఇచ్చేసాం. ఈయన చూస్తే రిటైర్ అయిపోయారు. నేను మరో 6 నెలల్లో రిటైర్ అయిపోతాను. మునుపుట్లో అప్పు చేసే ధైర్యం లేదు. మా బ్రతుకులే మా అబ్బాయి దగ్గర వెళ్ళదీస్తున్నాం. ఇలాంటి సమయంలో డబ్బు ఇవ్వాలంటే మా వల్ల కాదు బావగారు. ఓహో బావగారా, రండి రండి.
చెల్లెమ్మ కాదంటే మీరైనా ఆలోచిస్తారేమో అనుకున్నా. కరాఖండిగా చెప్పేశారు సంతోషంగా. మీరంతా కరాఖండిగా చెప్పబట్టే మీరు అలా ఉన్నారు, మేమిలా ఉన్నాం. ఇంకా ఎందుకురా ఇక్కడ, బయలుదేరు ఆనందంగా. అన్నయ్య గారు మరి కరుణ్ ఎప్పుడు? మీ కరుణను మీ ఇంట్లోనే ఉండమనమ్మా జల్సాగా. మీ ఇంటి కోడలు మా ఇంట్లో ఉండటం ఏమిటండి? రావయ్యా ఇంజనీరు, నీ చెల్లికి 3 ముళ్ళు పడిన మరుక్షణం నుంచి నీ ముఖం చూపించావా నాకు? మీ ఇంటి కోడలు కరుణైతే నాతో ఏం పనండి? అదే మరి, ఆడపిల్లన్న తర్వాత అచ్చట ముచ్చట తీర్చేది తల్లిదండ్రులు, ఆ తర్వాత అన్నదమ్ములు. చెల్లెలి మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత అన్నగా నీకు లేదా? పండగలకి పబ్బాలకి మీ అబ్బాయి వచ్చిపోతున్నాడు కదా, ఇంకా ఏమిటి నేను చూడాల్సిన మంచి చెడ్డలు? ఇంత డబ్బు సంపాదిస్తున్నావు, బావగారి వ్యాపారానికి కాస్త పెట్టుబడి పెడితే ఏమిటడా నీకు నష్టం? నీకనవసరం, ఎవడి ప్రాబ్లమ్స్ ఆడుకుంటాయి. అయినా పెళ్ళాన్ని పోషించలేని వాడు పెళ్ళెందుకు చేసుకోవటం? నాన్న, మీ చెల్లెల్ని పోషించడానికి మాది రాజవంశం కాదు బాబు. అన్నయ్య గారు మీరు ఆవేశపడకండి. ఆవేశం అంటారేటమ్మా, నీ కొడుకంత ఖచ్చితంగా అడుగుతుంటే చెప్పాలి కదా. ఈవిడ గారికి గంప కింద కోళ్లు కప్పేటకూడదట, వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వాలట. గంప కింద కోళ్లు వదిలేసింది, అవేమో వీధుల్లోనూ పక్కింట్లోనూ గుడ్లు పెట్టాయి. దూడలు పాలు దాకుండా పాలు పితికి అమ్ముకోవడం మహాపాపమట. దూడల్లో వదిలేసింది, మరి అమ్ముకోవడానికి పాలేవి? ఎంతసేపు ఆకాశంలో సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్నాడో చూడటం, కాగితం రాయటం, మబ్బులు నక్షత్రాలు కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటున్నాయని ఊహలో బ్రతకడం. ఈవిడ గారికి వాడెవడో కృష్ణశాస్త్రట, వాడు తోడు. తెల్లారింది మొదలు వాడు రాసిన పుస్తకాన్ని ఒకదాన్ని పుచ్చుకొని తిరగటం. అంతగా వాడు పుస్తకాన్ని ప్రేమించేది వాడినే చేసుకుంటే సరిపోయే. అన్నయ్య గారు అసలు వాడికి మీ అమ్మాయికి ఏదో సంబంధం కూడా ఉండే ఉంటుంది. అయ్యో. లేకపోతే పొద్దస్తమానం వాడి పేరెందుకు పలవరిస్తుంది? ఒరేయ్, నువ్వు మనిషివా పశువా? ఏయ్, నోటికి ఏ కరుణ నిన్ను. బావుంది బావగారు, మావగారికి ఏ కోడలు చేయని మర్యాద మీ అమ్మాయి నాకు చేసింది. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, అది మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టిందో కాలి పూర్తయిపోతుందంతే. నాన్న మా ఆవిడ. ఛట్, నడు. నాన్న, వాడు నన్నంత హీనంగా మాట్లాడుతుంటే ఏమి పట్టనట్టు అలా నుంచున్నారే నాన్న? మాట్లాడండి నాన్న, మాట్లాడండి నాన్న. అమ్మా, నాకు కవితలంటే ప్రాణం. మిలమిల మెరిసే నక్షత్రాల్ని, కిలకిల నవ్వే పసిపాపల్ని ప్రేమించటం తప్ప? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా. ఆ ఇంట్లో నేను కోడలుగా కంటే వాళ్ళు డబ్బు గుంచడానికి పనికొచ్చే మనిషిగా మాత్రమే కనిపించాను. వ్యక్తిత్వం లేని మనుషుల మధ్య నేను ఒదిగిపోయి బతకలేకపోయాను. అందుకే ఆ నరకం భరించలేక వచ్చేశాను. అదే నువ్వు చేసిన తప్పు. అన్నయ్య, చూడు కరుణ, పెళ్లి కానంత వరకు నీ ఇష్టం. పెళ్ళైన తర్వాత వాళ్ళ పద్ధతులకు నువ్వు అలవాటు పడి ఉంటే ఈ రోజు ఇలా అయ్యుండేది కాదు. నువ్వు ఇక్కడ ఉండటం మాకెవ్వరికీ అభ్యంతరం కాకపోవచ్చు, కానీ ఎంతకాలం? నిన్ను పోషించాల్సిన మొగుడు నిన్ను వదిలేస్తే ఒక మనిషిని జీవితాంతం భరించడం ఎవరికైనా కష్టం. కాస్త అన్నయ్య, ప్రాక్టికల్ గా ఆలోచించడం నేర్చుకో. నాన్న, మాట్లాడండి నాన్న, మాట్లాడండి నాన్న. అమ్మా, మాట్లాడమ్మా. అమ్మా, చిన్నప్పుడు నాకు నిద్ర రాకపోతే చందమామ పాట పాడి ఊహల్లో విహరించటం, పండు వెన్నెల్ని పసుడు మొగ్గల్ని ప్రేమించటం నాకెందుకు నేర్పావమ్మా? ఆ? వాడిలాగా ప్రతి విషయంలోనూ లాభ నష్టాలు లెక్కలు వేసే విజ్ఞానం నాకెందుకు నేర్పలేదమ్మా? ఆ? చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పు. అమ్మా కరుణ, కరుణ. అయ్యయ్యో, ఈ చెట్టుకి పూలన్నీ ఏమయ్యాయి? ఓ, ఇది మర్రి చెట్టా? మహావృక్షం మర్రి చెట్టు మరుగుజ్జే కుండీలో దాక్కుంది. ఆ?
మహావృక్షం మర్రి చెట్టు మరుగుజ్జై కుండీలో దాక్కుంది. ఏంటి బావగారు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే? కౌసల్యని పిలుస్తాను. కౌసల్య గురించి కాదు, కరుణ గురించి మాట్లాడండి. ఆ విషయం నీకెలా తెలిసింది? కౌసల్య నాకు ఉత్తరం రాసింది. ఓ అదా. భావకవిత్వం ఊహల్లో పడి బతుకు బండలు చేసుకుంది, అంతకంటే ఏం లేదు. అంతేగాని నీ కొడుకు పట్టిన మెటీరియలిస్టిక్ మెంటాలిటీ కారణం కాదంటారు. కారణం ఏదైనా కరుణ అంత సెన్సిటివ్గా ఉండాల్సింది కాదు. జీవితం అన్నాక కష్టాలు రావడం సహజం. అయినా ఇప్పుడు ఏమైందని మంచి డాక్టర్కి చూపిస్తే సరి. డాక్టర్లు మందులిస్తారేమో గాని మనశ్శాంతినివ్వలేరు బావగారు. కరుణకు కావలసింది మానసిక ప్రశాంతత. అది ఇక్కడ దొరకదు. ఆ? అలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే కరుణ మీద డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ కొడుక్కి ఎలాంటి లాభం ఉండదు గనుక. అంటే అక్కడికి వాడు ఒక్కడే అలా బతుకుతున్నట్టు మాట్లాడతావే? ప్రస్తుత సమాజమే అలా ఉంది. అయినా వాడు మాకేం తక్కువ చేయడం లేదే. నా రూమ్లో ఏసీ పెట్టించాడు, బయటికి వెళ్ళాలంటే కారుంది, బోర్ కొడితే 100 ఛానల్స్ ఉన్న కలర్ టీవీ చూడొచ్చు. ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తారా? బావగారు, ఖరీదైన బిల్డింగ్ ముందుండే వాచ్మెన్ చేతిలో కూడా తుపాకీ ఉంటుందని వాణ్ణి యుద్ధవీరుడు అంటామా? శంకరం బావ, నిజమే, మీ కొడుకు మీకు అన్ని సౌకర్యాలు కలగజేశాడు. కానీ మీరా వస్తువులకు కాపలా వాళ్ళలాగున్నారా, హక్కుదారుల్లా ఉన్నారా? శంకరం, వద్దులేండి అన్నయ్య. కొంతమందికి నిజం తెలిసినా దాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండదు. కౌసల్య, అవునండి, వాడి జీవితం అంటే కంప్యూటర్ గేమ్ అనుకుంటున్నాడు. ఎంతసేపు డబ్బు గురించి ఆలోచన తప్పితే మనుషుల మీద విశ్వాసాన్ని పెంచుకోలేకపోతున్నాడు. వాడు అలా పరిగెత్తి పరిగెత్తి అసలు అసలు మనిషి అన్న సంగతే మర్చిపోతాడేమో. అంటే వాడి పోటీ ప్రపంచంతో పరుగులు తీయకుండా అనుబంధాలు ఆప్యాయతలు అంటూ ఎదుగు బొదుగు లేకుండా ఉండాలంటావు. డబ్బు సంపాదించడం అనవసరం అంటావు. అంతేనా కౌసల్య? అయినా వాళ్ళు ఉన్న ఊరు అనుకుంటూ మీ అన్నయ్య ఏమాత్రం సంపాదించాడేమిటి? వెళ్ళొస్తానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. అన్నయ్య, భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య. వద్దులేమ్మా, ఇంటికి వెళుతున్నానుగా. నా మీద ఇంకా కోపం పోలేదా అన్నయ్య? చచా, నీ మీద నాకెందుకమ్మా కోపం? మరైతే నా చేతితో వడ్డిస్తాను. ముందు ముందు నాకు అవకాశం ఉంటుందో ఉండదో. కౌసల్య, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలన్నయ్య? నా ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడే కరుణకి ఇలా అయింది, వాడు చూస్తే అలా ఉన్నాడు. ముందు ముందు మా పరిస్థితులు ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. పదమ్మా, భోంచేస్తూ మాట్లాడుకుందాం, సరేనా? వాట్ డాడ్, చాలా రిలాక్స్డ్గా పేపర్ చదువుకుంటున్నారు. నో, ఇన్ఫాక్ట్ నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసమా? జస్ట్ ఏ మినిట్ డాడ్. గణపతి, ఒరే గణపతి, బాబా, టెలిగ్రాఫ్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చేసిరా. కండోలెన్స్ మెసేజ్ వెంటనే చేరాలని చెప్పు. అట్టగే బాబు. ఎవరికి రా కండోలెన్స్ మెసేజ్? మా ఫ్రెండ్కు డాడ్ యాక్సిడెంట్లో చనిపోయాట. అరేరే, ఏ ఊరు? ఇక్కడే, జస్ట్ 40 కిలోమీటర్స్. పోనీ వెళ్ళి చూసి రాలేకపోయావా? నోనో, నాకివాళ చాలా అర్జెంట్ పనుంది డాడ్. పనులెప్పుడూ ఉండేవే లేరా? పోయిన మనిషి తిరిగి రాడు కదా. ఓసారి వెళ్ళి చూసొస్తే బాగుంటుందేమో. నేను వెళ్తే చనిపోయినోడు బ్రతుకుతాడంటారా డాడ్? దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఫార్మాలిటీస్. నాకు అవతల ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నువ్వింత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నావంటే నేను విన్న విషయం నిజమే అయి ఉంటుంది. ఏ విషయం డాడ్? అదే, నువ్వు సుబ్బరామన్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావని. అనుకుంటున్నాను, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన గురించి నీకు బాగా తెలుసా? ఇందులో తెలిసేదేముంది? అమ్మాయి పర్వాలేదు, డబ్బు దండిగా ఉంది. అదీగాక నేను కెనడా వెళ్ళడం కోసం అన్ని ఏర్పాట్లు ఆయనే స్వయంగా చూసుకుంటున్నాడు. డీల్ లాభసాటిగానే ఉంటుందనుకుంటున్నాను. జీవితాంతం కలిసి ఉండాల్సిన వివాహంలో కూడా లాభ నష్టాలు లెక్కలు వేస్తున్నావా? వాట్ డాడ్, మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలేనని ఉగ్గుపాలతో నాకు నేర్పి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారేమిటి? అభి, ప్లీజ్ నా మాట విను. సుబ్బరామన్ గారంటే పెద్ద అవినీతిపరుడని, అనేకమైన కేసుల్లో ముద్దాయని అందరూ అంటుంటారు, పత్రికలు దుమ్మెత్తిపోస్తుంటాయి. సో వాట్? వాళ్ళ ఇంట్లో మనుషులందరూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారా? లేదే. అన్నట్టు
ఈ రోజు ఈవినింగ్ మీ క్లబ్లో చీఫ్ గెస్ట్ ఆయనే అనుకుంటాను. లీవ్ ఇట్ డాడ్. ఈ రోజుల్లో కావాల్సింది ఎంత డబ్బు సంపాదించామన్నది తప్ప ఎలా సంపాదించామన్నది కాదు. హలో, అభి హియర్. ఓకే, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. లెట్ us కంటిన్యూ డాడ్. నాకు జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పించారు, ఎలా ఆలోచించాలో నేర్పించారు. ఇవాళ నాకు సమస్య వచ్చింది డాడ్. ఏమిట్రా? నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఫారెన్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఎలాగో కష్టపడి 4-5 లక్షలు రెడీ చేసుకున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు అంటున్నారు. ఆ 4-5 లక్షలు ఖర్చు పెట్టి బ్రతికించినా గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు, బికాస్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అతను ఫారెన్ వెళ్ళాలా లేక అమ్మకు ఆపరేషన్ చేయించాలా అని నన్ను సలహా అడిగాడు. దీనికి మీరిచ్చే సలహా ఏమిటి డాడ్? మనిషి ముఖ్యం అనుకుంటే ఆపరేషన్ చేయించాలి, తన జీవితం ముఖ్యం అనుకుంటే ఫారెన్ వెళ్ళాలి. నో, ఈ ప్రాబ్లంని చాయిస్తో సాల్వ్ చేయొద్దండి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. ఇలాంటి సమస్యలకు మీ ఈ వయసులో ఇలాంటి సమస్యలకు మీ నాన్నగారి నుంచి సమాధానం ఆశించడం భావ్యం కాదేమో. పోనీ నేను చెప్పనా మమ్మీ? అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రయోజనం లేకపోతే అతనికి నష్టం కాబట్టి, అతనికి ఛాన్స్ పోతే మళ్ళీ అవకాశం రావటం కష్టం కాబట్టి, నేనైతే అతన్ని ఫారెన్ వెళ్ళమనే చెప్తాను. ఇంతకీ ఎవర్రా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ నేనే డాడ్. అభి, నువ్వా? నువ్వా? అవును డాడ్, అమ్మకు బైపాస్ చేయాలంటున్నారు. అభి, కన్న తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంటే కాదని నువ్వు ఫారెన్ వెళ్ళిపోయేందుకు? నో ఎమోషన్స్ డాడ్. అమ్మకు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తాను, అభి, ఖచ్చితంగా చేయిస్తాను. కానీ 1-2 ఏళ్ళు మాత్రమే బ్రతికే అమ్మ బ్రతికి మాత్రం ఏం చేస్తుంది? అభి, మహా అయితే 1000-2000 పెన్షన్ తీసుకుంటుంది. అదే నేను కెనడా వెళ్ళాను అనుకోండి, బంగారమే బంగారం. జేబు నుండి డాలర్స్ పెట్టుకొని ఎంచక్క అమ్మ సమాధి బంగారంతో చేయించొచ్చు. కరుణ, తెల్లని పావురాయి తిరిగి తిరిగి సొమ్మసిల్లిపోయింది. పాపం, పిల్లలు రెక్కలు చెగిరిపోతే పిచ్చి తల్లి ఏమైపోతుంది? ఇదిగో అబ్బాయి, ఎవరు నువ్వు? ఓ నువ్వా? ఇదిగో అబ్బాయి జాగ్రత్త, మనిషి కట్టిన భవంతులన్నీ భూకంపం వస్తే ఫటాఫట్. ఆకాశంలో గాలి మేడలు కట్టుకో, వాటిని ఏ భూకంపం ఏమీ చేయలేదు. ఎడారిలో ఉంటే ముందు తల మాత్రమే పెడుతుంది, ఆ తర్వాత నువ్వు బయటికి నడవాల్సిందే. కరుణ, ఎడారిలో ఉంటే ముందు తల మాత్రమే పెడుతుంది, ఆ తర్వాత బయటికి నడు. చిచి, ఇంటి నిండా ఇలా రోగిస్టులు పిచ్చివాళ్ళు ఉంటే నా కెరీర్ ఎలా డెవలప్ అవుతుంది? ఏమండి, వాడి మాటలు వింటుంటే నాకిప్పుడే చచ్చిపోవాలనుందండి. కౌసల్య, అది వాడి తప్పు కాదండి, మనమే వాడిని అలా తయారు చేసాం. ఏమండి, పూర్వం ఒక రాజుగారికి దేవదూత ప్రత్యక్షమయ్యి ఏం కావాలని అడిగాడట. ఆ రాజుగారు తను ముట్టుకున్నదంతా బంగారం కావాలని ఆ రాజుగారు వరం అడిగాడట. దేవదూత అనుగ్రహించిందట. ఆ రాజుగారు పట్టరాని ఆనందంతో ఇల్లంతా బంగారం చేసుకున్నాడట. చివరి తినబోయే తిండి కూడా బంగారం అయిపోయిందట.
కన్న బిడ్డ కూడా బంగారం అయ్యాక కానీ ఆ రాజుగారు చేసిన తప్పేమిటో అర్థం కాలేదట. ఆ రాజులానే మనం కూడా వాడిని బంగారు బొమ్మను చేసుకున్నామండి. బంగారాన్ని వేడి చేస్తే కరుగుతుంది కానీ కన్నీరు కార్చదండి. ఇంజనీరు కావాలి, విదేశాలకు వెళ్ళాలి అని వాడికి ఉగ్గుపాలతో నేర్పించారు. సాటి మనిషిని ప్రేమించాలి ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదు చెప్పండి. చెట్టులా ఎదిగి 10 మందికి నీడనివ్వాల్సిన మనిషి ప్రేమ అభిమానాలు వెళ్ళి కత్తిరించేసి వామన వృక్షంలా చేసింది మీరేనండి. మీరే. అందరికంటే నేనే గొప్పని మనిషికి గర్వం, అందరినీ హతమార్చి తాను మాత్రమే బతకాలని అహంకారం. అమ్మా పుట్టిదే. చీమలన్నీ ఒకటైతే పాము పని అంతే సంగతులు. తేనెటీగల మీద ఆటం బాంబు పనిచేయదు. తేనెటీగల మీద ఆటం బాంబు పనిచేయదు. అమ్మా కరుణ, తేనెటీగల మీద ఆటం బాంబు పనిచేయదు. ఏ గణపతి, ఆ తలుపేసాయి. ఏమిట్రా ఏమైంది? కంప్యూటర్ స్క్రీన్ అంతా పగలగొట్టింది మమ్మీ. అయ్యో, మనమంతా ఉన్నప్పుడే ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటే, ఎవరూ లేనప్పుడు ఏ కరెంట్లోనో చేతులు పెడితే అలా ఎందుకు చేస్తుందిరా? కరెంట్ షాక్ కొడుతుందని పిచ్చిది. దానికేం తెలుస్తుంది మమ్మీ. అందుకే మనందరికీ ఏ ప్రాబ్లం లేకుండా దాన్ని పిచ్చాసుపత్రికి పంపిస్తా. అభి, మమ్మీ, దాన్ని ఎలాగో మీరు మేనేజ్ చేయలేరు. నాకా మిమ్మల్ని అందరినీ పట్టించుకునే టైం లేదు. చిన్నప్పుడు నన్ను పట్టించుకున్న టైం లేకపోతే హాస్టల్లో పడేలా. జస్ట్ లైక్ దట్. ఇది అంతే. అదంతా నీ భవిష్యత్తు కోసంరా, నీ కోసమరా అలా చేసింది. ఇలాంటి మాటలంటూ నిన్ను శపించాలని ఉందిరా, శపించాలని ఉంది. శపించండి. పసి వయసు నుంచి లాభ నష్టాల్ని బేరీజు వేసుకునే మనస్తత్వాన్ని నేర్పుతున్నా ఈ తల్లిదండ్రులందరినీ శపించండి. ఈ లోకంలో ప్రేమ బంధాలు ఒట్టి నాన్సెన్స్ అంటూ మనుషుల మధ్య వ్యాపార బంధాలే తప్ప మరే బంధాలు లేవని నాకు బోధలు చేసినా మిమ్మల్ని మీరు శపించుకోండి. నేను గొప్ప కంప్యూటర్ ఇంజనీర్ని కావాలని కలలు కన్నారు. అందుకు నాందిగా నేను గర్భంలో ఉండగానే నా మీద ప్రయోగాలు చేశారు. కాన్వెంట్ చదువుల నుంచి కాలేజీ చదువుల వరకు నన్ను డబ్బుతో పెంచారు. చెట్టు వేళ్లకు నీళ్లు పోసినట్టుగా నా చేతుల నిండా డబ్బు పోసి పెంచారు. ఎస్ ఎస్, ఇప్పుడు నేను డబ్బు కాస్తున్నాను డాడీ, డబ్బు కాస్తున్నాను. ఎంత కావాలంటే అంత కోసుకోండి. డాడ్, జీవితంలో ఒక్కసారైనా మనుషుల పట్ల ప్రేమను అభిమానాన్ని నాకు నేర్పి ఉంటే ఈ రోజు నా శిఖరాగ్రాన్నైనా రవంత ప్రేమ ఆప్యాయత మీకు దొరుకుండేది. బట్ ఇట్స్ నౌ టూ లేట్ డాడ్. ఎస్, టూ లేట్. చూసారా బావగారు, ఇలా జరుగుతుందని నాకు ఇంతకు ముందే తెలుసు. ఒక మనిషి మరో మనిషికి వారసత్వంగా అందించాల్సింది మానవత్వమండి. దురదృష్టవశాత్తు మనం ఇప్పుడు ప్రేమని అభిమానాన్ని కూడా డబ్బుతోనే కొలుస్తున్నాం. మన బిడ్డల్ని ఎంత గొప్పగా పెంచితే అంత ప్రేమనందిస్తున్నామనుకుని వాళ్ళు కోరిందల్లా చేస్తున్నాం. కాన్వెంట్ నుంచి కాలేజీల వరకు డొనేషన్లు కట్టడం, హాస్టల్స్లో ఉంచటం, ఎంతసేపు డాక్టరు ఇంజనీర్లు కమ్మని బలవంతపు కలలు కనిపించటం తప్ప మనిషిగా ఎదగమని ఏ తల్లిదండ్రులు చెప్పకపోవడం దురదృష్టం. అదేమంటే వాళ్ల భవిష్యత్తు పట్ల అమోఘమైన శ్రద్ధ భయం ఉన్నట్లు నటిస్తున్నాం. వేలు లక్షలు పోసి డాక్టర్లు చేస్తున్నాం తప్ప, నాయనా నువ్వు డాక్టర్ అయ్యాక కనీసం నీకొచ్చే శాంపిల్స్నైనా పేదలకిచ్చి ఉచితంగా వైద్యం అందించు అని ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి చెబుతున్నారా? ఎంతసేపు నీ చదువు మీద ఇంత ఖర్చయింది కాబట్టి రేపు నువ్వు ఇంత సంపాదించాలి, నీ చదువు కోసం అప్పులు చేశాం కాబట్టి సంపాదించి నువ్వే ఆ అప్పులు తీర్చుకోవాలి అంటూ లేత వయసులోనే వాళ్ళ ఆలోచనల్ని డబ్బు మీదకు మళ్లిస్తున్నాం. మెదళ్లలో డబ్బు బీజాలు నాటుతున్నాం. అలా నాటుకున్న బీజాలు పెద్దవై మానవత్వాన్ని మరిచి కనీసం కన్న తల్లిదండ్రుల్ని కాసేపు పలకరించే తీరిక లేక వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ ఉంటే అమెరికన్ కల్చర్ అనుసరిస్తున్నామంటూ చంకలు కొట్టుకుంటున్నాం. కానీ బావా, ఇప్పుడు ఈ దేశానికి కావలసింది డాక్టర్లు ఇంజనీర్లే కాదు, మనుషులు కావాలి. తల్లిదండ్రుల్ని దేశాన్ని ప్రేమించే మనుషులు కావాలి. మానవ సంబంధాల్ని ప్రేమించే
మనుషులు కావాలి. అనుభూతుల్ని పంచుకునే ఆత్మీయులు కావాలి. ఆత్మీయులు కావాలి. బావగారు, మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకుంటున్నానని అనుకోకపోతే కౌసల్యను కరుణను నేను తీసుకెళ్తాను. నువ్వా? అన్నయ్య కరుణను కౌసల్యను తీసుకుని వెళ్లడం వల్ల నాకొచ్చే లాభం ఏమిటోనని ఆలోచిస్తున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు. మీ ఊళ్ళో పెద్ద డాక్టర్లు ఎవరైనా ఉన్నారా మరి? మా ఊళ్ళో పెద్ద పెద్ద డాక్టర్లు ఎవ్వరూ లేరు బావగారు. కానీ మనిషిని మనిషిగా ప్రేమించే మనుషులున్నారు. తప్పుకోండి 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 తప్పుకో. అయ్యయ్యో, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఆకాశంలో నక్షత్రాలు పోట్లాడుకుంటున్నాయి. అమ్మా కరుణ, ఈ విషయం వెంటనే చంద్రుడికి ఫోన్ చేసి చెప్పాలి. తప్పుకోండి అమ్మా, తప్పుకోండి అమ్మా. తప్పుకోండి 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 తప్పుకోండి. అమ్మా కరుణ! పిచ్చి తల్లి.